ద్వారా మనము 3 విషయాలు తెలుసుకుందాము. అవేంటో ఒకసారి చూద్దాం. ఒకటి, సిలువ మీద నుండి చూచిన యేసు. ఒకటేంటండి, సిలువ మీద నుండి చూచిన యేసు. నెక్స్ట్ రెండోది, సిలువ మీద నుండి పలికిన యేసు. రెండోది. మూడోది, స్పందించిన శిష్యులు. ఒకటి, సిలువ మీద నుండి చూచిన యేసు. రెండోది, సిలువ మీద నుండి పలికిన యేసు. మూడోది, స్పందించిన శిష్యులు. ఒకటి చూద్దామండి. సిలువ మీద నుండి చూచిన యేసు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మాత్రమే చదవండి. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండిరి. చూడండి, సిలువ దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరంటే కనుక తల్లి, ఆమె సహోదరి, 2 మరియలు, యోహాను. వీళ్ళు మాత్రమే ఎందుకు నిల్చున్నారు? వీరే ఎందుకు ఉన్నారు? ఇంకెవరు లేరెందుకు అంటే కనుక 12 మంది శిష్యులు కూడా మొదట పారిపోయి యోహాను మాత్రమే వస్తాడు. ఎందుకు వస్తాడు వీళ్ళతో పాటు అంటే వారి జీవితాల్లోనే ఎన్నో కార్యాలు చేశాడు కాబట్టి వీళ్ళు మాత్రమే అక్కడ నిలబడి ఉంటారు. మనకు యేసుకు తల మీద ముళ్ళు కిరీటం కట్టబడి ఒళ్ళంతా రక్తమయమై మాంసపు ముద్దలా మారిపోయిన యేసు వారిని చూస్తాడు. చూసి తన తల్లిని చూసి, తల్లి బాధ్యత ఎరిగిన వాడు ఫస్ట్. ఇంతకు ముందే మరియ తన భర్తను కోల్పోయింది. మరియకు పుట్టిన పిల్లలు యేసుని నమ్మలేదు. మరియకు యేసపుకు తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత కొంతమంది సహోదరులు ఉంటారు, కానీ యేసుని నమ్మలేదు వాళ్ళు. ఇప్పుడు ఆమె పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగానే యోహానుని గుర్తించాడు. ఎందుకు యోహానునే ప్రేమించాడు? ఎందుకు యోహానునే గుర్తించాడంటే, ఎందుకనగా యోహానును యేసు ప్రేమించాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారినే బాధ్యతలు అప్పచెప్తాడు. ఇది సిలువ మీద నుండి చూచిన యేసు. రెండోది ఏంటంటే, సిలువ మీద నుండి పలికిన యేసు. సిలువ మీద నుండి పలికిన యేసు ఏమని పలుకుతాడు? యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26, 27 ఒకసారి చూద్దామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుకుని చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆపండి ఒక్కసారి. ఏంటి మరియతో పలికిన మాట ఏంటి? ఇదిగో నీ కుమారుడు అంటాడు. యోహానుతో పలికిన మాట ఏంటి? ఇదిగో నీ తల్లి అని చెప్పేసి అంటాడు. ఇదిగో అనే పదానికి అర్థం చూడు లేక చూడండి అని అర్థాలు వస్తాయండి. యేసు మరియకు చూపిస్తున్నాడు, ఇదిగో అమ్మ నీ కుమారుడు యోహాను అని. మరి నిజానికి యోహానుకి మరియమ్మకి కుమారులు లేరా? ఎందుకు యోహానుని ఎందుకు చూపిస్తున్నాడు అంటే కనుక, యోహాను సొంత మరియమ్మ తాలూకు చెల్లి కుమారుడు, అంటే యేసు ప్రభుకి పిన్ని కొడుకు అవుతాడు. కాబట్టి వీళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉంటుంది. పైగానే ఎక్కువగా యోహాను అనేది పిన్ని కొడుకు కదా, ఎంతైనా సరే అని చెప్పేసి ప్రేమిస్తాడు. అందును బట్టి యోహానికి యేసు ప్రభు తన తల్లిని అప్పు చెప్తాడు. ఇప్పుడు యేసు కుటుంబాన్ని ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే యేసు ప్రభు కుటుంబాన్ని ఎందుకు ప్రేమించాడు అంటే కనుక, చిన్నప్పటి నుంచి తన యొక్క పరిస్థితులు దగ్గరుండి చూసుకున్నాడు. చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారేమో చనిపోతారు. చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైనా పెద్ద కుమారుడు ఇంటికి పెద్ద కుమారుడు ఉన్నాడు అని అనుకోండి, పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? వాళ్ళ తండ్రి గారిని లేదా తల్లి గారు చనిపోతే కనుక కుటుంబ బాధ్యతలన్నీ కూడా పెద్ద కుమారుడే మోస్ట్లీ వాళ్ళే మోస్తారండి. చిన్న కుమారుడు కానీ మధ్యన్నాలు కానీ ఎవరు కూడా మోయరు. కనుక కుటుంబాన్ని దగ్గరుండి చూసి దగ్గరుండి ప్రేమిస్తాడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రెండోది, కుటుంబంలోని అవమానాలను భరించాడండి. కుటుంబంలో అంటే ఎన్నో అవమానాలు భరించాడు. అంటే యేసు ప్రభు సువార్తలోనికి తన పనిని తుదముట్టించడానికి రాకమునుపు ఎన్నో అవమానాలను భరిస్తాడు. సొంత తమ్ముడే, యాకోబు పత్రిక మనం చూసుకుంటున్నాం కదా, చదువుతున్నాం కదండి. యాకోబు పత్రికలోని మొదటి ఏం చేస్తాడు? యేసు ప్రభుకి సిలువ వేసినప్పుడు పారిపోతాడు. సొంత తమ్ముళ్ళే దగ్గరుండు చేయడు, కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన్ను విశ్వాసం ఉంచుతాడు. సో కుటుంబ పెద్ద కొడుకుగా పోషించాడండి. కుటుంబ పెద్ద కొడుకుగా పోషించడం అంటే, అప్పటి వరకు తండ్రి చనిపోయిన తర్వాత తమ్ముడిని తల్లిని పోషించాల్సి అంటే తను వడ్రంగి పని చేశాడు. ప్రతిరోజు సంపాదించి తన కుటుంబాన్ని పోషించాడండి. మరలా ఏం చేశాడు? తల్లికి లోబడి జీవించాడు. కాబట్టి ఈ రోజుల్లోనే మనం ఎవరైనా తల్లిదండ్రులకు లోబడి జీవిస్తామండి, కానీ మనం జీవించాం కదా. ఏదైనా తల్లి చెప్పింది అనుకోండి, తండ్రి చెప్పింది అనుకోండి, వాళ్ళు మంచిగా చెప్పినా సరే, హే మీరు మాకు చెప్తారు, మీరు మాకు
చెప్పినంత పనులా అంత పాటోళ్ళ మీరు అని చెప్పేసి తృణీకరించేస్తారు. వాళ్ళ మంచి కోసం చెప్పాను. కానీ యేసు ప్రభు అలా తృణీకరించలేదండి. యేసు ప్రభు తల్లికి లోబడి జీవించాడు. తండ్రి చనిపోయినా విచ్చలవిడిగా బ్రతకకుండా తను వచ్చిన పనిని తను తుదమెట్టించేంత వరకు కూడా లోబడి జీవించాడు. సత్య విషయంలోనే తల్లిని ఎదిరించాడండి. సత్యం విషయంలో తల్లిని ఎదిరించాడు. మళ్ళా ఏమన్నాడంటే, అమ్మా నాతో నీకేం పని అని చెప్పగలిగాడు. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా తల్లికి లోబడి జీవించాడు, తల్లిని ప్రేమించాడు, అవన్నీ చేశాడు, తల్లిని ఎదిరించలేదు అని చెప్పేసినప్పుడు ఒక్కసారిగా ఏమైంది, అమ్మా నాతో నీకేం పని అని అన్నాడు. ఎందుకంటే కానా ఇందులోనే ద్రాక్ష రసం అయిపోతుందండి. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు తల్లి కప్పుగా వచ్చి ఏమంటది, నాయన పిల్లలోని ద్రాక్ష రసం అయిపోయిందిరా బాబు, మరి ఎలాగా అని చెప్పేసి అంటే అప్పుడు యేసు ప్రభు అంటారు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయము ఇంకా రాలేదు అని ఫస్ట్ టైం అంటాడండి. మరలా దేవుడి కుమారుడిగా దేవుడిచ్చిన పనిని నెరవేర్చాడండి. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 17:4 ప్రకారం ఏమని ఒకసారి చదవండి. ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద పనిపడుతుంది. ఏంటి దేవుడి కుమారుడిగా దేవుడిచ్చిన పనిని నెరవేర్చాడు అని అంటే కనుక ఇప్పుడు ఎప్పుడు వచ్చాడు యేసు ప్రభు? అప్పటి వరకు 30 years ధర్మశాస్త్రం ప్రకారం కానీ ఒక బిడ్డ బయటకు వచ్చి బోధించాలి అని అనుకుంటే వాళ్ళకి 30 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలండి. అప్పటి వరకు కూడా బయటకు వచ్చి తన తాను కానీ ఎదిరించి కానీ ఏం చేసి కానీ సేవలోకి రావాలంటే సేవలో రాకూడదు. తన ప్రధాన యాజకుడు కాబట్టి అప్పటి వరకు 30 సంవత్సరాలు వాళ్ళకి పోషించి పెంచి వ్యక్తి ఒక్కసారిగా ఏమైంది, దేవుని కుమారుడిగా దేవుడిచ్చిన పని కోసము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బయటకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏమైంది, మనిషిగా తన తల్లి బాధ్యతను నమ్మకమైన వ్యక్తికి అప్పచెప్పాడండి. ఈ రోజుల్లోని మనం ఏం చేస్తాం, మనకు చిన్న అనారోగ్యం వచ్చినా సరే మన బిడ్డలను మనం ఏం చేస్తాము, సరే ఒరే ఉండరా నాకే బాగాలేదు నీకు ఇంకేంటి నేను చూస్తానంటాడు. కానీ యేసు ప్రభు అలా అనలేదండి. సిలువలోని వేలాడబడుతూ ముద్దలా మారిపోయి తలకి కిరీటం పెట్టబడి ఒకవైపు రక్తం కారుతూ మరో క్షణంలో కూడా తను చనిపోతున్నాడని తెలిసి కూడా ఏం చేశాడు, తల్లిని యోహానుకి అప్పచెప్పాడండి. దట్ ఈస్ జీసస్. అంత గొప్ప వ్యక్తి కూడా. మనం ఈ కాలంలోని మనకున్నదే చాలు, మన తల్లిదండ్రులని మనం ఏం చేస్తాం, మన తల్లిదండ్రులు మనం చూస్తామా, చూడము. మళ్ళీ నాది నాకే, నేను కష్టాల్లో ఉన్నాను, నా తల్లి నాకు ఎందుకు అని చెప్పేసి ఒక అనాథాశ్రమంలో పడి వెళ్ళిపోతామండి. యేసు ప్రభు వారు అలా అనుకోకుండా తల్లి యొక్క బాధ్యతను కూడా నెరవేర్చాడండి. చూడండి, ఇంటి బాధ్యతలు నెరవేర్చడంతో పాటు ఇంటి బాధ్యతలు విస్మరించి సేవ చేయడం తప్పండి. అలాగని చెప్పేసి ఇంటి బాధ్యతలు తప్పు పట్టేసి దేవుడు సేవలోకి రాలేదండి. ఇంట్లో పిల్లల అవసరాలు, భార్య లేదా భర్త అవసరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరికి కూడా భర్త లేదా భార్య యొక్క అవసరాలని తెలుసుకోవాలని తప్పనిగా సరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకుండా మనం సేవలకు వస్తాం అనుకోండి, ఏమంటారు మనల్ని, వీడేమో వీళ్ళ తల్లిదండ్రులనే చూడలేదు కానీ వీడేమో సేవ చేసి వస్తున్నాడా అని చెప్పేసి అంటారు. అటువంటి వ్యక్తులుగా మనం కాకుండా నమ్మకమైన వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలని యేసు చెప్తున్నాడండి. నీకు బాధ్యత ఇచ్చాడంటే నిన్ను నమ్మాడు, నిన్ను ప్రేమించాడు అని అర్థం. నీవు నమ్మకంగా మరి ఉన్నావా ఆ విషయం కానీ మరి మీరే ఆలోచిద్దాం, మనమే ఆలోచిద్దామండి. ఇప్పుడు మూడోది ఏంటి, స్పందించిన శిష్యుడు. మొదటి రెండు మనం ఏం నేర్చుకున్నాం, శిలువ మీద నుండి చూచిన యేసు, నెక్స్ట్ ఏమో శిలువ మీద నుండి పలికిన యేసు, ఇప్పుడు స్పందించిన శిష్యుడని. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 27వ వచనము చదువుదామండి. చూడండి. తరువాత శిష్యుని చూసి తల్లి అని చెప్పారు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన మీద చేర్చుకున్నాడు. చూడండి, యోహాను యేసు దగ్గర నేర్చుకున్నాడండి. ఏం నేర్చుకున్నాడని అంటే కనుక యేసుతోనే అప్పటి వరకు తిరిగాడు కదండి. అంటే తల్లి పట్ల బాధ్యత, ప్రేమను పంచుకోవటం, కుటుంబ బాధ్యతలు అన్నీ చూశాడు. ఓకే, నేను యేసు ప్రభు ఎంత మాదిరిగా ఉన్నాడు కదా, నేను కూడా అలా ఉండాలి అని చెప్పేసి ఆ టైంలో కూడా తను కూడా అలాగే నిర్వర్తించాడేమో. అందుని బట్టి యేసు క్రీస్తు ఏం చేశాడు, యోహాను యేసు దగ్గర
నేర్చుకున్నాడు. ఓకే, నేను కూడా ఇలానే ఈ విధంగానే ఉండాలని చెప్పేసి యేసు బోధ చేత తన బ్రతుకును మార్చుకున్నాడు. యేసు ప్రభు అంటే తనతో పాటు తిరిగిన టైముల్లోని యేసు ప్రభు ఏ విధంగా సువార్త చేశారు, ఏ విధంగా తిరిగారు, ఏ విధంగా తల్లిదండ్రులతో మెలిగారు, ఏ విధంగా ప్రజలతో ఉన్నారు, అవన్నీ చూసి ఆ విధంగా తను నేర్చుకొని ఆ విధంగా బ్రతుకు మార్చుకున్నాడండి. యోహాను ప్రేమతో యేసు తల్లిని చేర్చుకున్నాడు. యేసు తల్లిని యోహాను ఎందుకు చేర్చుకున్నాడంటే ఇవన్నీ క్రియలు కూడా యేసుని దగ్గర నుంచి చూచాడు కాబట్టి యోహాను అనేది తన తల్లిని, యేసు ప్రభు యొక్క తల్లిని చేర్చుకున్నాడండి. మరి మనము మన ప్రభు శిలువలను వేలాడుతూ కూడా సహనంతో ఉండి అలాంటి పరిస్థితుల్లో కూడా తన తల్లిని అప్పగించాడు, తన బాధ్యతను నిర్వర్తించాడు, ప్రేమ చూపాడు. ఆయన మాటలు అర్థం చేసుకోవాలని, ఆయనలా జీవించాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆ ప్రేమను పంచాలి, అలా చేర్చుకునే మనసు మీకు ఉందా? అది ఇప్పుడు మనకందరికీ దయచేయదు కదా.